హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. తర్వాత తాలింపులు వేసేయాలి. ఇది త్వరగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలుగా కోసుకొని ఆ ముక్కలు వేసేయాలి. ఇవి కూడా త్వరగా వేయించుకోవాలి. ఈ విధంగా గరిటె తిప్పుతూ వేయించాలండి. టుడే అయితే బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను అండి. ముక్కలు వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసేయాలండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. బెండకాయ ముక్కలను అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి, చిన్న చిన్నగా. ఫ్రైకి ఇలా అయితే త్వరగా వేగిపోతాయి. ముందుగా బెండకాయలను నీట్గా కడిగేసి తర్వాత ఆరబెట్టేసి ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయిన తర్వాత 8 అయితే వెల్లుల్లి రెబ్బలు సరిపోతాయండి. ఇవి దంచి వేసుకోవాలి తాలింపులోనే. ఈ విధంగా వేయించుకోవటం వల్ల కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుందండి. వెల్లుల్లి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది తింటుంటే. ఈ బెండకాయ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా మొత్తం తిప్పేస్తూ ఉండాలి, ఎందుకంటే ఆయిల్ మొత్తం ముక్కలకి పట్టుకోవాలి కదండి. అందుకని ఈ విధంగా తిప్పేస్తూ ఉండాలి మొత్తం. బెండకాయ ఫ్రై అంటే మొత్తం గరిటెతో తిప్పేస్తూనే ఉండాలి, ఎందుకంటే అడుగంటిపోతూ ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో చేయాలండి కర్రీ. ఈ విధంగా ముక్కలకి ఆయిల్ పట్టే విధంగా తిప్పుతూ ఉండాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ముక్కలు త్వరగా మగ్గిపోతాయి. ఉప్పు అయినా పర్వాలేదు, సాల్ట్ అయినా పర్వాలేదండి, ఏదైనా వేసుకోవచ్చు. ఉప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. చూడండి, ఈ విధంగా ఉప్పు మొత్తం ముక్కలకి పట్టే విధంగా కలిపేసుకోవాలి. బెండకాయ ఫ్రైకి ఆయిల్ కూడా చాలా పడుతుందండి. నేనైతే 1/2 కిలో తీసుకున్నానండి బెండకాయ ముక్కల్ని. 4 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఈ విధంగా కలిపేస్తూ ఉండాలి. చూడండి, తిప్పుతుంటేనే మగ్గిపోతున్నాయి, ప్లస్ అడుగంటిపోతూనే ఉంటుంది. ఈ విధంగా తిప్పుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటేసిపోతుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత 1 స్పూన్ కారం, కొంచెం సాల్ట్ వేసుకొని తిప్పాలండి మొత్తం. ఈ విధంగా కారం, పసుపు మొత్తం ముక్కలుగా పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే తిప్పేసుకోవాలండి. తర్వాత మూత పెట్టుకోవాలి. కారం వేసిన తర్వాత ఒక 5 నిమిషాల దాకా మూత పెట్టేసుకొని ఉండాలండి. 5 నిమిషాల తర్వాత తీసి ఈ విధంగా మళ్ళీ ఒక 10 నిమిషాలు అయితే ఈ మూత తీసి ఈ విధంగా వేయించుకోవాలండి. అప్పుడు ముక్క ఇంకా మెత్తబడిపోతుంది, కారం మొత్తం కలిసిపోతుంది. మూత తీసిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు ఇలా వేయించుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.